కృత్రిమ మేధ మానవ మేధతో సమానంగా, మానవ మేధతో సమానంగా కాదు, కొన్ని విషయాల్లో అనేక రెట్లు మానవ మేధ కంటే శక్తివంతమైన మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సృజన జరుగుతున్నది. ఈ సృజన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటి వివరంగా మనం చూద్దాం. ప్రయోజనాలే కాకుండా ప్రమాదాలు కూడా ఉన్నాయి దీనివల్ల అనేటువంటి భయాలు, ఆందోళనలు ఉన్నాయి. మనిషే సృజిస్తున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఆ మానవ జాతి వినాశనానికే కారకమవుతుందా? ఫ్రాంకైన్స్టీన్ లాగా, విక్టర్ ఫ్రాంకైన్స్టీన్ పేరు మీరు వినే ఉంటారు. మేరీ షెల్లీ 1818లో రచించిన ఒక నవలలో పాత్ర. ఒక శాస్త్రజ్ఞుడు ఒక బలమైన భూతాన్ని సృజించాలని కృషి చేసి అనేకేళ్లుగా అధ్యయనం చేసి సృజిస్తాడు. చివరకు దాన్ని సృష్టించిన తర్వాత ఆ మాన్స్టర్, ఆయన సృజించినటువంటి మాన్స్టర్, అది ఎంత శక్తివంతమైనదిగా తయారవుతుందంటే ఆ సృష్టికర్త అయిన ఈ మనిషి, ఈ మేధావి శాస్త్రజ్ఞుడి శక్తిని మించిపోయింది. ఆయన సోదరుని చంపేస్తుంది, ఏం చేయలేకపోతాడు. భార్యను చంపేస్తుంది, ఏం చేయలేకపోతాడు. ఆప్త మిత్రుని చంపగలుగుతుంది, ఏం చేయలేకపోతున్నాడు. దాన్ని ఆయన నియంత్రించలేకపోయారు. అట్లాంటి సృష్టి ఏమైనా జరుగుతుందా?